అరే మనిషి ఒకసారి చెప్పినా సార్ ఆల్రెడీ గో బీర్ తెప్పియొద్దు. సరే 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 ఓకే ఓకే ఓకే. అరే ఎందుకు మరి నిజాలు చెప్తే ఏమైతుంది చెప్తాను. నిజం చెప్తున్నా నేను. ఏం నిజం? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఏం నిజం అండి? పిచ్చోలా ఏంది మీ యాంకర్స్? పిచ్చోలా అట్లాగా మీ మా అంత టైం వేస్ట్ చేసుకో. మైత్రి మూవీ మేకర్స్ వెళ్ళి చూడు, నా మైత్రి మూవీ మేకర్స్ తెలుసు, మీరు ఏ సినిమాలో చేసిరో తెలుసు, మీరు ఆ ఇష్టం వచ్చి ఏ అమ్మాయిని ఒక హీరోయిన్ మీరు చెడుగా మాట్లాడి సెలబ్రేట్ అయిన వాళ్ళు మీరు. మరి నేను అంత ఎరుపుకుని కాను. ఒక లావణ్య త్రిపాఠి ఆమె ఒక సెలబ్రిటీ, ఒక స్టార్ హీరోయిన్ ని తిట్టడం వల్ల మీరు ఫేమ్ అయినరు, అంతేగాని మీకు ఎలాంటి ఫేమ్ ఎలాంటి దేనికి పనికిరాని వాళ్ళు మీరు. సరే 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 ఓకే ఓకే. ఈ సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఏం దొరుకుతారు అన్నది పట్టుకుంటారు కాబట్టి ఆ రోజు మీరు నువ్వు దొరికినావు, ఈ రోజు వరకు నెట్టుకుంటూ వస్తుంది. మా కర్మ, మా తలరాత, మా దౌర్భాగ్యం. సరే ఓకే. ఈడోడు స్వామి, నీకంటే మెంటల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉంటారు మరి యూట్యూబ్ గా. అదే చెప్తున్నా, బాలీవుడ్ కి అడుగు పెట్టబోతున్నా సున్సిద్. అవునా నిజమా? ఒరే నువ్వు టాలీవుడ్డే దిక్కులేదు, నువ్వు బాలీవుడ్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఆ ఎక్కినావు ఎందుకు నవ్వుతున్నావు? నేను తిట్టినా కూడా అదే ఎక్కినావు నవ్వుతున్నావు, పొగిడినా. ఇప్పుడు టాలీవుడ్ లో చేయడానికి పనికిరా అన్నారు, బాలీవుడ్ లో కూడా పనికిరానా? అంతేగా. కాదు ఒక నిమిషం, టాలీవుడ్ కి బాలీవుడ్ కి సంబంధం ఉందా? సంబంధం లేదు కాబట్టి అంటున్నా. నువ్వు ఇక్కడ ఎట్లా పనికిరావు? బాలీవుడ్ లో కూడా పనికిరానా? అంటే పుట్టిన దేశంలో అదేమంటారు, తెలుగు భాషనే నువ్వు గతి లేదు, అక్కడ పోయి నువ్వు ఏం గతి ఉంటావు? కాంపిటీషన్ బాగా అయిపోయింది టాలీవుడ్ లో. బాలీవుడ్కి లొట్టల బాడీ వేసుకొని పోతావా బాలీవుడ్కి? బాడీ పెంచుతా. నువ్వు బాడీ పెంచినావు అంటే శవపేటికలు ఎత్తినట్టే కానీ. సరే సార్, సున్సిద్కి ఇంతవరకు ఎందుకు మ్యారేజ్ కాలేదు? అసలు సున్సిద్ మ్యారేజ్ చేసుకుంటాడా చేసుకోలేడా? మ్యారేజ్ ఎందుకు కాలేదు అంటే మ్యాచెస్ అయితే చూస్తున్నారండి, కానీ అవి సెట్ అవ్వట్లేదు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక మ్యాచ్ చెప్పండి సార్. మీ ఇంటికి ఇప్పుడు రిజల్ట్కి వచ్చిన ఒక అమ్మాయి గురించి చెప్పండి, ఎందుకు మిమ్మల్ని రిజెక్ట్ చేసిందో చెప్పండి. అంటే మీకు అది లేక రిజెక్ట్ చేసిందా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదే మీరు అన్నట్టు అది లేదు ఇది లేదు అని కాదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే అంటే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటున్నాయి అన్నమాట. అంటే ఏ విధంగా? అంటే వాళ్ళకు ఒక 5-6 కోట్ల ఆస్తి ఉండాలి అబ్బాయికి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ కాలేకపోతున్నాను. ఓకే. అందువల్ల మ్యాచెస్ సెట్ అవ్వట్లేదు అనమాట. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంతేగాని ఏదో మనలో ఏదో డిఫెక్ట్ ఉంది కాదు. డిఫెక్ట్ అని కదా సార్, నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎట్లా మీకు తలెత్తుకునే లేరు, సోషల్ మీడియాలో మీకు ఎలా మంచి పేరు లేదు. ఇప్పుడు ఎలా ఏంటి అసలు మీరు నెక్స్ట్ లెవెల్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు?